జై వాసవి. నేను శ్వేత శ్రీనివాస్, ఏవిఎల్ జయోత్ర లివింగ్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇది ఫిబ్రవరి 2026 సెక్రటరీ రిపోర్ట్ మాది. మేము ఫస్ట్ చిక్బళ్ళాపూర్కి విజిట్ చేసింటిమి. గోశాల విజిట్ చేసి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేసి గోవులకంతాను పూజ చేసి అక్కడ ఉండే గోగర కిట్ తీసుకొని అది ఆవులకి వాళ్ళు మధ్యాహ్నం పెడతామని చెప్పిన్నారు. మేము ఆల్మోస్ట్ 7 కిట్స్ 7,000 రూపీస్కి తీసుకొని మేము డొనేట్ చేసిండాము. అక్కడంతాను హాస్పిటల్ విజిట్ చేసింటిమి. వాళ్ళ సెంటర్లో ఉండే స్పిరిచువల్ సెంటరు ఆమె ఇంకా అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా చేసుకుంటుమి. చాలా ఆర్గానిక్ వేగా వాళ్ళే వెజిటబుల్స్ పెంచిండేదాన్ని మాకు ఫుడ్గా అందరికీ ఇచ్చి మాకు చాలానే వేరే ఎక్స్పీరియన్స్గా ఉండే. అదే ఏవిఎల్జే చిక్బళ్ళాపూర్ వింగ్ మేము జాయింట్ ప్రాజెక్ట్ చేసింటిని. వాళ్ళ ఊర్లో ఉండే వాసవి టెంపుల్ని ఫస్ట్ విజిట్ చేసేసి అక్కడే కాలరింగ్ మీట్ చేసుకొని స్వర్ణ నిమిషం 6:10కి చాంట్ చేసింటిని. వాళ్ళ మెంబర్స్ కూడా వచ్చిండ్రి. ఆ దేవస్థానంలో ఉండే ప్రతీతంతా మాకు చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మాకు మేమన్నీ దేవుళ్ళకి అర్చన చేపించి అంత దేవుని ఆశీర్వాదం తీసుకొని అక్కడ వాళ్ళ వాసవి మండలి వాళ్ళు కూడా వచ్చిండ్రి. వాళ్ళతోనూ వాళ్ళ మెంబర్స్తోనూ మేము ఫోటో తీసుకొని తిరిగి ట్రస్టీస్ వాళ్ళు ఉండ్రి, దేవస్థానం ట్రస్టీస్. అక్కడ మా ప్రెసిడెంట్కి ఆనరింగ్ జరిగిండే. చిక్బళ్ళాపూర్ ప్రెసిడెంట్ ఆశారాణి వాళ్ళు చేపించిండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అక్కడ మేమందరూ శ్రీనివాస్ సాగర డ్యామ్లో స్పీడ్ బోట్ రైడ్ ఎత్తుకోండి. చాలా థ్రిల్లింగ్గానే ఉండే. ఇది వన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మా మెంబర్స్కి. అక్కడ ఉండే రంగస్థలం దేవస్థానం కూడా మేము విజిట్ చేసేంటిమి. మేము సానానే దేవుని నారాయణ గురించి తెలుసుకుంటుమి. ఇంకొకటి వెంకటేశ్వర దేవస్థానం కూడా విజిట్ చేసేంటిమి. ఈషా ఫౌండేషన్లో ఉండే లైటింగ్ చూసింటివి, నైట్ లైటింగ్ షో. అప్పుడొచ్చి బస్లో వచ్చి చిక్బళ్ళాపూర్ వింగ్ వాళ్ళు మాకి దావకి స్నాక్స్ కూడా ఇచ్చి మా వింగ్ వాళ్ళ జతలో మూమెంట్స్ ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చి శివరాత్రి కోసము మేము ఒక జూమ్ కాల్ ఈవెంట్ పెట్టుకుంటుమి. అక్కడ మనము శివ స్తోత్రము 1 మినిట్లోగా ఎంత బాగా చాంట్ చేస్తారు, ఎన్ని నామాలు చాంట్ చేస్తారు అన్న కాంపిటీషన్ తర పెట్టింటిమి. అక్కడ వచ్చిండే వాళ్ళకి అందరికీ ప్రైజెస్ కూడా ఇచ్చింటిమి. ఆమె ఇంకా శివునిది భజనలు ఏముందో అదంతాను చాంట్ చేసేంటిమి. శివరాత్రి కోసము శివుని నామం తెలుసుకొని అందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ ఉండే దేవుణ్ణి తెలుసుకునేదానికి. నెక్స్ట్ వచ్చి బిఓడి మీటింగ్ చేసింటిమి. మేము ఆ పదవి కాలరింగ్ చేసుకుంటుమి. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసింటిమి. ఎఫ్ఐపి మీట్ గురించి కొన్ని మేజర్ డెసిషన్స్ ఎత్తుకుంటుమి. ఇది వచ్చి మెంబర్ హౌస్కి ఫ్యామిలీ విజిట్గా అందరూ పోయింటిమి. నెక్స్ట్ వచ్చి వాట్సాప్లో ఏవిఎల్జే ప్రేయరు స్వర్ణ నిమిషము ఎవ్రీడే వేస్తూ ఉంటాము. థాట్ ఫర్ ద డే ఎవ్రీడే మార్నింగ్ వేస్తూ ఉంటాము. హెల్దీ లైఫ్కి టిప్స్ ఎవ్రీడే వేస్తూ ఉంటాము. దాన్ని వాయిస్ మెసేజ్గా కూడా పెడతా ఉంటాము. ఈ నెల మేము ఎగ్జామ్ టిప్స్ అనేది స్టార్ట్ చేసిండాము, అదిను పెడతా ఉంటాము. యానివర్సరీస్ విషెస్ చేస్తూ ఉంటాము. బర్త్డే విషెస్ అందరికీను తలుపు నీనెట్లు చూసుకుంటూ ఉంటాము. ఎవ్రీ ట్యూస్డే వాట్సాప్ యాక్టివిటీ చేస్తూ ఉంటాము. హారోస్కోప్ డే ఫస్ట్ మండే ఆఫ్ ఎవ్రీ మంత్ చూస్తూ ఉంటాము. మార్కెట్ డే ఎవ్రీ వెన్స్డే మేము పెడతా ఉంటాము. నెక్స్ట్ వచ్చి మాఘపురాణం ఎండింగ్ అయిండేది. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ మెంబర్ వచ్చి నవ్య కౌశిక్, స్టార్ బిఓడి వచ్చి శ్వేత శ్రీనివాస్. ఇది మా ఫిబ్రవరి 2026 నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసిండేది లిస్టు. హోప్ నేను అన్నీ కవర్ చేసినాను అనిర్చి. వీ విల్ బ్రింగ్ అప్ more ప్రాజెక్ట్స్ ఇన్ March 2026. థ్యాంక్ యూ సో మచ్ AVLJ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.